ఇలా ఒక ఫౌండేషన్ స్థాపించాలి అని ఎందుకు అనిపించింది మీకు? ఒకసారి మెగా 9 టీవీ ఆడియన్స్కి చెప్పండి. నాకు తెలుసు, బట్ ఒకసారి మళ్ళీ. యాక్చువల్లీ నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆర్ఫనేజ్లో పెరిగాను. మనం భవిష్యత్తుకి పునాది బాల్యం అంటారు. కరెక్ట్. నేను ఏం చేయాలి అనేది అక్కడే ఫిక్స్ అయిపోయాను. నేను ఎంతోమంది సపోర్ట్ చేస్తే చదువుకున్నాను. ఆ సపోర్ట్ నేను ఇవ్వగలిగే స్థాయికి చేరుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో 2016లో దీన్ని స్టార్ట్ చేశాను. ఓకే. నేను స్టార్ట్ చేసినప్పుడు 2-3 మాత్రమే మనతో ఉన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ మెయిన్ ఫోకస్గా వీటిని స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 years, మొన్న February 9th 9th యానివర్సరీ జరిగింది. కంప్లీట్గా 10 స్టేట్స్లో హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ సర్వీసెస్ అందుతున్నాయి. ఏపీ, తెలంగాణలో మాత్రం 7,000 మంది పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేస్తున్నాము. ఇక ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఒడిస్సా, అస్సాం ఇక్కడ మాత్రం మన సర్వీసెస్ నిర్విరామంగా ముందు చెప్పినట్టుగా హెల్త్, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్ 3 రంగాల్లో సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి.